డాక్టర్ గారు నరం దొరికిందా? దొరుకుతుంది లేవయ్యా, కాస్త ఓపిక పట్టు. అక్క హైబ్రో తీయడానికి వెళ్దామా? సరే పిన్ని అడుగుదాంపా. ఏంటి బాగానే వచ్చారు అందరూ? పిన్ని హైబ్రోస్ తీయడానికి వెళ్దామా? ఇప్పుడా? ఒకసారి బాబాయ్ని అడుగుదాం పిన్ని. బాబాయ్ని అడిగేది ఎందుకు, పోదాం పదండి. సరే బాబాయ్ని ఇప్పిస్తా కానీ నాకేం తినిపిస్తారు మీరు? పానీపూరి తినిపిస్తాం పిన్ని. పానీపూరియా? సరే పదండి. ఎటో రెడీ అవుతాను. ఎట్లేదండి, ఒకసారి ఇట్రండి. హైబ్రో తీయడానికి తీసుకువెళ్ళండి, వాళ్ళకి నేను మాట ఇచ్చానండి. సరే పోయినాం. ఏ అక్క దగ్గరికి వెళ్దామే. పోయినసారి ఒక అక్క దగ్గరికి వెళ్ళిన అయితే ఏం మంచిగా తీయలేదు. ఎక్కడికి పోదామంటారు మరి? నేను తీసుకెళ్తా పదండి. నేనుండగా మీకు టెన్షన్ ఎందుకు? ఏమోనే అక్క, పిన్ని తీసుకెళ్ళింది కానీ ఏం మంచిగా తీయలేదు. అవునేనా, అది కూడా మొత్తం వంకర తీసింది. పిన్ని బాగానే బిల్డప్ కొట్టింది కానీ ఒకసారి ఊహించుకో ఏమన్నదా. నేను తీసుకెళ్తా పదండి. గుమ్మానికి సబ్బు కడుతున్నావేంటే? తగలకుండా ఉండడానికి కడుతున్నానండి. దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా నిమ్మకాయలే కడతారే, నువ్వేంటే సబ్బు కొడుతున్నావు? ఈ సబ్బులో 100 నిమ్మకాయలు చెట్టు ఉందట కదా. ఈరోజు ఎట్లయినా మా ఆయనతో గొడవ స్టార్ట్ చేద్దామబ్బా. చుగ్గు వాటర్ తీసుకురావా? ఎప్పుడు ఏదో ఒకటి తీసుకురామంటేనే ఉంటాడు. చెప్తా ఉంది సంగతి. ఈరోజు ఒక గేమ్ ఆడుకుందాం. కొట్టిన తర్వాత ఎవరైతే అమ్మా అంటారో వాళ్ళు ఓడినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 అమ్మో, నేను ఓడిపోయానమ్మో. నువ్వు బర్రె గెలిచావే. దాన్ని ఎంత జూమ్ చేసి చూసినా అది బయటకు అయితే రాదు. పిల్లలు ఈ గవర్నమెంట్ మనం ఇష్టంగా ఎంచుకుంటాం. ఎంచుకున్నాక ఆ గవర్నమెంట్ మన మాట వినదు, చేసుకున్నాక ఈ పిల్లలు మన మాట. దీంట్లో తేడా ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మనం గవర్నమెంట్ అయినా మార్చుకోవచ్చు, కానీ చేసుకున్న పిల్లలను ఎప్పటికీ మార్చలేము.